హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. రోటీస్లోకైనా రైస్లోకైనా బెస్ట్గా ఉండే ఒక్కసారి ఈ కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ మసాలా కర్రీని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ ఉన్నా కూడా కూర మాత్రం చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక పెద్ద కాలీఫ్లవర్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి అలాగే వేడి వేడి నీళ్లు పోసుకొని బాగా వాష్ చేసుకున్నాక తీసి ఇదంతా కూడా పక్కన పెట్టుకున్నానండి. ఇలాగ హాట్ వాటర్లో వాష్ చేసుకుంటే అందులో ఉన్న పెస్టిసైడ్స్ అన్నీ కూడా పోతాయి. ఇప్పుడు ఈ కూర కోసం నేను ఇక్కడ పచ్చి బఠానీని తీసుకున్నానండి. నేను ఫ్రోజన్ పీస్ తీసుకోవట్లేదండి. ఇలాగా ఉంటాయి కదా, ఇవే తీసుకొని చక్కగా గ్రీన్ పీస్ అన్ని ఒలిచి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ కూర కోసం ఒక 50 గ్రాములు పల్లీలు, అలాగే 2 పెద్ద టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చిన్న ఇంచు అల్లం, అలాగే వెల్లుల్లి తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం పసుపు, ఒక స్పూన్ సాల్ట్, చిటికెడు కారం కూడా వేసుకున్నాక మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని అలాగే ఈ గ్రీన్ పీస్ని కూడా వేసుకొని బాగా ఇలాగ టాస్ చేసుకున్నాక మూత పెట్టి ఇందులోంచి వాటర్ అంతా డ్రై అయిపోయి ఇవన్నీ సాఫ్ట్ అయ్యే వరకు బాగా లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇలా మగ్గించుకున్నాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇంకొక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే దాల్చిన చెక్క, లవంగం, అలాగే మిరియాలు వేసుకొని మనం తీసుకున్న ఈ పల్లీలను వేసుకొని ఇవి 50% వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లిపాయ, టమాటాలు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఇవన్నీ కూడా బాగా లో ఫ్లేమ్లోనే సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక ఇవి సరిగ్గా మగ్గవు. ఇలా మగ్గిన తర్వాత చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా కూడా వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. వాటర్ అసలు యాడ్ చేయవసరం లేదండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక తాలింపు దినుసులన్నీ వేసుకొని కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోనే 1/2 స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా అంత ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత ఇలాగ మూత తీసి ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. వాటర్ వేసిన తర్వాత మనం మగ్గించుకున్న ఈ కాలీఫ్లవర్ని అలాగే గ్రీన్ పీస్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి ఒక 5 నిమిషాలు. చూసారా, ఇలాగ వాటర్ అంతా కూడా బాగా సపరేట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకున్నారంటే ఇంకా కూర రెడీ అయిపోతుందండి. మీకు సాల్ట్ కనుక సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఇందులో కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. మీరు ఉంటే వేయండి, లేదంటే ఆప్షనల్. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేస్తే అంతేనండి, వేడివేడిగా కాలీఫ్లవర్ అలాగే గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్లో కాలీఫ్లవర్ రెసిపీస్ ఉన్నాయండి. కాలీఫ్లవర్ పికిల్ కూడా ఎలా చేయాలో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.